పత్రికా సోదరులకు నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలో మాట్లాడుతూ భారత సైనికుల యొక్క ఆత్మ గౌరవాన్ని తగ్గిస్తూ దేశ ప్రధాని రాజ్యాంగబద్ధమైన ఏర్పడినటువంటి దేశ ప్రధాని పదవిని కూడా తగ్గిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, ఒక ఎన్నికను ఒక దేశాన్ని ముడిపెట్టకండి, రాజకీయ పరంగా సిద్ధాంతాల పరంగా మీరు విమర్శలు చేయండి, తప్పు లేదు. కానీ 140 కోట్ల మంది భారతీయులం ప్రశాంతంగా బతుకుతున్నామంటే అది కేవలం భారతీయ సైనికుల యొక్క పుణ్యము తప్ప ఎవరిది కాదు. కాబట్టి మీకు రాజకీయంగా విమర్శలు చేసే ఉద్దేశమే ఉంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పిదాలపైన మీరు విమర్శలు చేయండి. భారతీయ జనతా పార్టీ మీపైన విమర్శలు చేస్తారు తప్ప భారత సైన్య ఆత్మధైర్యాన్ని మీరు దెబ్బతీయద్దు. ఎందుకంటే ఒక వర్గం ఓట్ల కోసం మీకు వాళ్లకు ఓట్లు కావాలనుకుంటే వారిని మంచి చేయండి. ఆ ఉప ఎన్నికల్లో గెలిస్తే మీరు ఏం చేస్తారో చెప్పి ఓట్లు తీసుకోండి తప్ప భారత సైన్యాన్ని అవమానపరచకండి. ఎందుకంటే ఈ రోజు కూడా ఈ భారత భూభాగంలో మన తెలంగాణ కూడా ఉంది. ఈ తెలంగాణ సురక్షితంగా ఉందంటే కూడా ఆ భారత సైనికుల యొక్క పుణ్యము తప్ప ఎవరి పుణ్యం కాదు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వద్దు. ఒకవేళ మీకు ఓట్లే కావాలనుకుంటే వారికి ఏం చేస్తారో చెప్పి ఓట్లు. రాష్ట్ర బీజేపీ ఆదేశాల మేరకు పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని మన జూబ్లీహిల్స్లో ఉన్న ప్రచారంలో పాల్గొన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీరు మొన్న పహల్గామ్లో జరిగినటువంటి యుద్ధంలో మన భారతీయుల్ని మన లింగ నిర్ధారణ చేసి మరీ చంపినా కానీ ఈరోజు మన భారత ఆర్మీ జవాన్లు ఈరోజు వాళ్ళని చంపి మరి మన పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళ వాకు స్థావరాలపై 9 స్థావరాలపై యుద్ధం చేసి మట్టిలో కురిపించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిది. మరియు మన భారత ఇండియన్ ఆర్మీ జవాన్ల కృషి మర్చిపోలేనిది. ఈరోజు అందరికీ జై శ్రీరామ్. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా అనిపిస్తుంది. కాబట్టి సింధూర్ మీద కానీ ప్రతి ఒక్క రైతు మీద కానీ విమర్శలు చేసినట్టు నాకు అనిపించింది. ఎందుచేత అంటే ఆ యొక్క సింధూర్ లోపల అనేకులు కోల్పోయినా మనం కూడా భారతదేశం లోపల. కానీ నువ్వు ఇంతగానం దిగజారి ఆ ఓట్ల కోసము ఆ యొక్క జవాన్ల పైన మరియు ఒక రైతుల పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. ఎందుచేత అంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లోపల మీరు ఏమన్నారంటే మాకు ఓటు వేయకపోతే సన్న బియ్యం కూడా ఇయ్యమని సమాధానం ఇస్తున్నాము. అదే రైతుగిన లేకపోతే ఆ సన్న బియ్యం మీరు ఎక్కడి నుంచి ఇచ్చేవాళ్ళని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బంధువులకు మేము ఒకటి వినియోగిస్తున్నాము. ఏమంటే మీరు ఓట్ల కోసం రాజకీయాలు చేయకండి. మీకు ఓట్లు కావాలంటే మీ దగ్గర ఏమైతే ఉన్నాయో దానికి డబుల్గా మేము ఎంత అయితే ఇస్తున్నామో దానికి మీరు డబుల్గా మీరు దానికి ఇచ్చేసి ఓట్లు వేసుకోండి. కానీ మా యొక్క జవాన్ల పైన రైతుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయకండి అని రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాము.